గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. అయోధ్యలో రామోత్సవం అంటూ మనకి బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. కోవెలలో కొలువైన బాలరాముడు అంటూ అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, అభిజిత్ లగ్నంలో మహాక్రతు అంటూ ప్రధాని మోదీ తొలిహారతి, 7,000 మందికి పైగా ప్రముఖుల హాజరు, హెలికాప్టర్లతో పూల వర్షం అంటూ వెలిగిన రామజ్యోతి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, నేటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం అంటూ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. దేశమంతా కూడా ఈ వార్త నిన్న మారుమోగిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ భవన్లో నిర్వహించిన నల్గొండ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మనం ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. కాంగ్రెస్ మెడలో వంచుదామంటూ నినాదం తీసుకుని నిన్న జరిగిన సభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే హామీలు అమలయ్యేదాకా వదలమంటూ కనిపిస్తుంది. అబద్ధాలతో తప్పుదో పట్టిస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎగవేసే యత్నమంటూ కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించను. దీనికి సంబంధించిన వార్త. కాంగ్రెస్కు ఇప్పటికే పలు వర్గాలు దూరం. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. మాట్లాడకముందే కాంగ్రెస్ ఉలికిపాటు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమీక్షలు అంటూ ఆయన చేసిన కమెంట్స్కు సంబంధించిన వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ మెట్రో 2వ దశకు గ్రీన్ సిగ్నల్ అంటూ మరో వార్త కనిపిస్తోంది. గత ప్రతిపాదనల కంటే 6 కిలోమీటర్లు తగ్గిన దూరం, 7 కారిడార్స్లో 70 కిలోమీటర్ల అలైన్మెంట్ రూపకల్పన అంటూ హెచ్ఎంఆర్ఎల్ ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ కిమ్ కర్తవ్యం అంటూ మరో వార్త కనిపిస్తుంది. కేఆర్ఎంబీపై ఏం చేద్దామంటూ సర్కారు మల్లగుల్లాలు. ప్రాజెక్టుల అప్పగింతపై అధికారులతో తర్జన భర్జన. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం అంటూ కూడా ప్రధానంగా వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి చివర్లో రేషన్ దరఖాస్తులు అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. అప్లికేషన్ల స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు. అభయహస్తంతో సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే అంటూ మనకి కనిపిస్తోంది వార్త. ఇక ఎమ్మెల్సీలుగా బల్మూరి మహేష్ అంటూ ధ్రువపత్రాలను అందించిన రిటర్నింగ్ అధికారి అంటూ ఇంకో వార్తను మనం చూస్తున్నాం. ఇక మారేది పేరే పోర్టల్ కాదు, ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామన్న కాంగ్రెస్ నేతలు అసాధ్యమని తేలడంతో పేరు మార్పుతో సరిపెట్టే యోచన. భూమాతగా పేరు మార్పుకు సర్కార్ కసరత్తు అంటూ ఇంకో వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ కోమటిరెడ్డి తాత తరం కాదు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. నువ్వో నీ బాసో మరో ఏక్నాథ్ షిండేనే ప్రగల్భాలు మాని పాలనపై దృష్టి పెట్టండి. పాలన చేత కాకపోతే తప్పుకోండి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. ఇక అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అంటూ స్ఫూర్తిదాయక వీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా? రాజకీయాలకు అతీతంగా మరో పోరాటం సాగిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చిన వార్త మనకి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ పసుపుమయం మల్లన్న క్షేత్రం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. భక్తి శ్రద్ధలతో పెద్దపట్నం అగ్నిగుండం, భక్తులతో కిక్కిరిసిన కొమరవెల్లికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో పాటు మనకి ఇంకో వార్త కనిపిస్తోంది. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో దళిత బంధువుల నిరసన అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రజావాణిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీని చుట్టుముట్టిన లబ్ధిదారులు అంటూ విత్ ఫోటోగ్రాఫ్స్ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ రంగ సముద్రాన్ని పునరుద్ధరిస్తామంటూ ఇంకో వార్త చూస్తున్నాం. 17.70 లక్షలతో ఫీడర్ ఛానల్ కట్ట నిర్మాణం, నీటిపారుదల శాఖ డిఈ సమ్మయ్య వెల్లడి. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన అంటూ చూస్తున్నాం. ఇక ధరలు పెంచకుండా ఎక్సైజ్ ఆదాయం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఎలైట్ బార్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు ఇవ్వండి, టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేయండి. ప్రీ బడ్జెట్ సమీక్షలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తా అంటూ ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఇంకొక వార్తను మనం చూస్తున్నాం. పారిశ్రామిక రాయితీలపై నీలి నీడలు అంటూ ఇంకో న్యూస్ కనిపిస్తోంది. ఐడియా టీ ప్రైడ్ కింద 2,500 కోట్ల బకాయిలు, ఎస్సీ ఎస్టీలకు చెల్లించాల్సిన బకాయిలే 1,000 కోట్లు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఇక గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటానికి చోటు అంటూ ప్రజాస్వామ్యం థీమ్తో ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రదర్శన అంటూ ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు చోటు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర శకటం అంటూ విత్ ఫోటోగ్రాఫ్ మనం ఈ న్యూస్ని చూడొచ్చు. ఇక వర్సిటీ భూములతో చెలగాటమొద్దు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నాగరాజు విద్యార్థి నాయకులను టార్గెట్ చేస్తే ఊరుకోమంటూ డివైఎఫ్ఐ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు. 14వ రోజు కొనసాగిన అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల నిరసనకు సంబంధించి వి వాంట్ జస్టిస్ పేరుతో మనం ఇంకొక వార్త ఇక్కడ చూస్తున్నాం.
మరోవైపు ఇక కరెంటు బిల్లులు కట్టమంటూ మనకి హెడ్లైన్ కనిపిస్తోంది. సీఎం సార్ మీరిచ్చిన హామీని మేము నిలబెడతాం, ఈ నెల నుంచే విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఆపేస్తాం, 200 యూనిట్ల లోపు వినియోగదారుల స్పష్టం, డిసెంబర్ నుంచి బిల్లులు కట్టొద్దని ఎలక్షన్ టైంలో చెప్పిన రేవంత్ జనవరి ముగుస్తున్నా ఉలుకు పలుకులేని కొత్త ప్రభుత్వం స్పందించకపోవడంతో వినియోగదారుల సొంత నిర్ణయం అంటూ 1,05,00,000 మంది వినియోగదారుల వ్యాఖ్యలుగా వాళ్ళ డెసిషన్కి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక అన్నారం బరాజ్లో గ్రౌటింగ్ పూర్తి అంటూ ఇంకో న్యూస్ చూస్తున్నాం. సి పేజ్లకు ముగిసిన ట్రీట్మెంట్, 15 రోజుల పాటు అబ్జర్వేషన్, సాంకేతిక బృందం పరిశీలన, నివేదిక ఆధారంగా తుది నిర్ణయం అంటూ ఇంకో అప్డేట్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడేకి సంబంధించిన మనం వార్తను గమనిస్తే తెలంగాణ టుడే మెయిన్గా రామ్లలా కమ్స్ హోమ్ అంటూ నిన్న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంది. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.